నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు జాతకాలు చూసి స్థిరపడ్డం, లేదు అంటే పుట్టిన టైముని బట్టి స్థిరపడ్డం, ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. కానీ పుట్టిన రోజుని బట్టి ఎలా స్థిరపడతారు, ఎప్పుడు స్థిరపడతారు అనేది తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అది ఎలా? ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే జాతకాలు చూస్తే జాతకం ప్రకారం మనకు పుట్టిన టైంని బట్టి చెప్తారు, బాగా ఉందా లేదా తెలుస్తుంది. అవును. మాక్సిమం ఏంటంటే పౌర్ణమి టైంలో పుట్టిన వాళ్ళ జాతకం బాగుంటది. ఓకే. అమావాస్య అంటే పాడ్యం నుంచి కృష్ణపక్షం అంటే అమావాస్య వచ్చే వరకు ఆ టైంలో పుట్టిన వాళ్ళకి ఏమైందంటే కొద్దిగా జాతక పరంగా కొద్దిగా మైనస్ ఉంటది. ఆడపిల్లలు పుడితేనే కొద్దిగా బాగుంటది, మగ పిల్లలు పుడితే కొద్దిగా కష్టంగా ఉంటది. మగ పిల్లలు పుడితే పున్నం టైంలో మగ పిల్లలు పుట్టాలి. అంటే పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు. చంద్రుడు తేజ్ అంటే అదే పాడ్యం నుంచి చంద్రుడు అయితే రోజు కొంత పెరుగుతూ పెద్దగా బ్రాడ్గా అవుతాడు. అలా ఏ టైంలో మనం దశమి నాడు గాని పౌర్ణమి నాడు గాని పుడితే వాళ్ళకి తిరుగుండదు. నేను దశమి రోజే పుట్టినా. అంటే వాళ్ళు ఏం చేసినా ఈ ఫస్ట్ ఇబ్బందులు వస్తాయి కానీ ఫ్యూచర్ లో డెవలప్ అవుతారు బాగా. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డా. అయితే ఈ అమావాస్య ఏమైతే అంటే పౌర్ణమి అయిపోయినాక రోజు రోజుకు తగ్గిపోతుంది. ఏది ఈ చంద్రుడు రోజు రోజుకు తగ్గిపోయి ఆ కిరణాలు అనేటి మనుషులకు అంటే పుట్టే వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన జాతకం ఎట్లుంటుంది అంటే నవగ్రహాలు నక్షత్రాలు వీటితోటే మిళితమయ్యి మన మీద ఎఫెక్ట్ ఉంటది. ఈ నవగ్రహాల సూర్యుడు చంద్రుడు ఉంటాడు. అది చంద్రుడు ఏం చేస్తాడంటే మన మనసును కంట్రోల్ చేస్తుంది. మనం ఎలా ప్రవర్తిస్తాం, ఎలా ఉంటాం, ఏ విధంగా. అయితే ఆయన క్షీణ చంద్రుడు అయితే ఒక రకంగా ఉంటది మన మైండ్. ఉద్భవించే చంద్రుడు అంటే వెళ్తురు అంటే పూర్ణం వచ్చే టైంలో ఉండే చంద్రుడు వేరే ఉంటాడు. అయితే ఇట్లా దశమి నాడు గాని పౌర్ణమి నాడు గాని షష్ఠి ఇలాంటి పర్టికులర్ ప్రదేశాల్లో పుట్టిన వాళ్ళు బాగా హై లెవెల్ వాళ్ళ యొక్క జాతకం ఉంటది, వాళ్ళు బాగుంటారు. అందులో కూడా మన చేతిలో రేఖలు కూడా చూసుకుంటే దాన్ని బట్టి తెలుస్తుంది. అయితే మనం పుట్టిన డేట్ ను బట్టి ఆ రోజును బట్టి కూడా బాగా ఉంటాము. ఇప్పుడు సోమవారం పుట్టిన వాడేమో చక్కగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. మంగళవారం పుట్టిన వాడికి విపరీతమైన కోపం ఉంటది, ఎవరి మాట అయినాడు. బుధవారం నాడు పుట్టిన వాడికి ఏమో తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. గురువారం నాడు పుట్టిన వాడేమో బయట సమాజం మీద గౌరవ మర్యాదలు ఉంటాయి, జాలి ఉంటది, దానికి పబ్లిక్ మీద జాలి. శుక్రవారం నాడు పుట్టిన వ్యక్తికి ఏమో ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అమ్మాయిల పైన, ఆపోజిట్ వాళ్ళ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. వాడు లైట్ కలర్స్ చేస్తాడు, బట్టలు గాని అతని మైండ్ గాని మొత్తం లైట్ గా అంటే డార్క్ లేకుండా లైట్ కలర్స్ గాని లైట్ ఇంట్లో కూడా కలర్స్ గాని అతను చేసే ప్రవర్తన గాని ఎక్కువ శాతం అతనికి అందం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది శుక్రవారం పుడితే. శనివారం పుట్టిన వ్యక్తి ఏమో అసలు వాడు ఏ పని చేయాలన్నా గొంతు పైకి వచ్చేదాకా చూస్తుంటాడు. అంటే స్కూల్ పోవాలి, మనం స్కూల్ పోవాలంటే ఏం చేస్తాము, ఒకటో బెల్ ఆగానే గ్రౌండ్కి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి రెండో బెల్ కాగానే లైన్ ఆడతాం. వీడు ఏం చేస్తాడు, శనివారం పుట్టినవాడు ఇడియారో కూర్చుంటాడు, ఇక్కడ రెండో బెల్ కాలేగా, రెండో బెల్ గనగన సౌండ్ వస్తుంటే లేచి పరిగెత్తాడు. 10 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషాలు ఆయాస పడుతూ వెళ్తాడు. కానీ అప్పటిదాకా డిమ్గా కూర్చుంటాడు. వాడు ఏ పని చేయాలన్నా నిదానం ఇస్తాడు. అట్లా ఇట్లా మనం పుట్టిన డేట్ ను ఈ వారాన్ని బట్టి మన యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం పుట్టిన టైం బట్టి కూడా మన యొక్క లైఫ్ డిసైడ్ అయితే దాన్ని మనం జాతకం చూస్తే మొత్తం పరిపూర్ణంగా పుట్టినప్పుడు చనిపోయేదాకా మొత్తం చెప్పొచ్చు. ఆదివారం రోజు పుట్టిన వ్యక్తి ధైర్యవంతుడు, వాడు దేనికి భయపడడు. ఎదురుగా సింహం వచ్చి నిలబడ్డా సరే పోరాడానికి రెడీగా ఉంటాడు. అంటే వాడికి భయం అనేది ఉండదు. ఇక కొట్లాడలో ఫస్ట్ ఉంటాడు అని ఎంతకైనా చూసుకుందాం, ఏమైతే చూసుకుందాం, ఎంత కష్టమైనా చెల్లించాడు. అంటే భయం అనేది ఎరగని మనిషి ఆదివారం నాడు పుట్టిన వాడు. సూర్యుని యొక్క రోజు అది, సూర్యుడు అన్నాడు. ఈ వారాలన్నీ కూడా గ్రహాలతోటి ఉన్నాయే. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.